రోహిణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మనోజ్. రోహిణిని సపోర్ట్ చేస్తూ మనోజు ప్రభావతికి ఎదురు తిరిగాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా చేసిన సాహసాన్ని తెలుసుకొని మీనాకి నీకు సన్మానం చేస్తానని పెళ్లి కొడుకు మేనమామ వస్తున్నాడు, మేళతాళాలతో చూడండి అంటూ రంగా అయితే చెప్తాడు బాలు మీనాకి. అప్పుడు ఇక బాలు మీనా ఆనందంగా అటువైపు చూస్తూ ఉండగా మేళతాళాలతో వస్తున్న మాణిక్యాన్ని చూసి ఇక బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి ఇతను వస్తున్నాడు అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే రోహిణి కూడా మాణిక్యాన్ని చూసి ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటుంది. మలేషియా మావయ్య ఇక్కడున్నాడేంటి, ఇది మేళతాళాలతో వస్తున్నాడని ప్రభావతి మొత్తం అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. మాణిక్యం దగ్గరికి వచ్చి చూసేసరికి ఎదురుగా ఉన్న బాలు మీనాని చూసి అతను షాక్ అయిపోతాడు. ఇదేంటి నేను ఇలా అడ్డంగా దొరికిపోయాను, అంటే రంగారావు అనే చెప్పింది బాలు మీనా గురించా అని స్టన్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. ఏంటి మేకమావ, నువ్వెప్పుడు పెళ్లి కొడుక్కి మేనమావ అయ్యావు? రోహిణితో పాటు నువ్వు ఎంతమందికి మేనమావవి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే రంగా, రే అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, ఇతను కిషోర్కి మేనమావ. అదే మా ఇంటికి సంబంధం మాట్లాడడానికి కూడా వచ్చింది ఇతని. పెళ్లి పనులు అన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. ఎంతో మంచివాడు, కల్మషం లేనివాడు, మోసం చేయడం మాత్రం కూడా తెలీదు అని రంగా అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే అవును, మోసం చేయడం రాదు, అబద్ధం చెప్పడం రాదు, నమ్మక ద్రోహం చేయడం మాత్రం వచ్చు అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని అప్పుడే రంగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే అప్పుడే సత్యం, ఏంటి మీరు ఇక్కడున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యం రోహిణి వైపు చూస్తాడు. ఏంటి మావయ్య ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు, అమ్మ పార్లలమ్మా, చాలమ్మా, ఇప్పటి వరకు నటించింది చాలు గాని ఇప్పుడు నువ్వు నిజం చెప్పు మాణిక్యం, నువ్వెవరు, అసలు ఎందుకు నువ్వు పార్లలమ్మకి మావయ్యగా వచ్చావు, ఇక్కడ కిషోర్కి పెళ్లి కొడుక్కి మావయ్యగా ఎందుకు ఉన్నావు, ఏది నిజం ఏది అబద్ధం, ఇక నువ్వు ఎవరిని మోసం చేయలేవు చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మాణిక్యం, నన్ను క్షమించండి, నేను కిషోర్కి మేనమావనే తప్ప రోహిణికి మేనమావని కాదు. రోహిణి తన మేనమావగా నటించమని నా దగ్గరికి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే అని విద్య రోహిణి తన దగ్గరికి వెళ్ళి రాజమౌళి సినిమాలో సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని మాణిక్యానికి అబద్ధం చెప్పి ఇలాగా రియాలిటీ షో అంటూ పల్లెటూరుకి రమ్మని తన మేనమావగా నటించమని ఏం చెయ్యాలో అన్నీ కూడా రోహిణి నాకు చెప్పింది. నేను అలాగే వచ్చి చెప్పాను. ఆ రోజు బాలు నా చేత కళ్ళు తాగించి నిజాన్ని బయట పెట్టించాలని అనుకున్నప్పుడు రోహిణి భయపడింది. మళ్ళీ అక్కడే ఉంటే నేను ఎక్కడ నిజం చెప్పేస్తాను అని నన్ను అక్కడి నుంచి పంపించేసింది అని అంటూ ఉంటాడు మాణిక్యం. అలా మాణిక్యం అన్న తర్వాత ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి షాక్ అయిపోతూ రోహిణి చంప పగలగొడుతుంది. రోహిణి చంప పగలగొట్టి, నన్ను ఇంత మోసం చేస్తావా, ఆ రోజు ఏం చెప్పావు కామాక్షి, ఏంటిదంతా, ఆ రోజు ఈ రోహిణి ఏం చెప్పింది మనకి అని అడుగుతూ ఉంటుంది కామాక్షిని. ఏంటి రోహిణి ఇదంతా, ఆ రోజు నువ్వేం చెప్పావు, నువ్వు మీ నాన్నకి ఫోన్ చేస్తున్నట్టు మీ నాన్నతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు మా ముందు నటించావు కదా, నటించి ఆ రోజు మా అమ్మ నాన్న గురించి నీ వాళ్ళ గురించి అడిగితే ఏమన్నావు, మా నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాను, ఎన్ని కంపెనీలు ఉన్నాయో మా నాన్నకే తెలీదు, అక్కడ హోటల్స్ కంపెనీలు చాలా ఉన్నాయి, కోటీశ్వరుడు అని చెప్పావా లేదా, అప్పటికి నిన్ను మరిక్కడ నువ్వు ఇంటింటికి తిరిగి బ్యూటీషియన్గా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మా నాన్న రెండో పెళ్ళి నాకు ఇష్టం లేకుండా చేసుకున్నాడని ఏవేవో స్టోరీలు చెప్పావు కదా, అదంతా కూడా అబద్ధమేనమాట అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే రోహిణి ప్రభావతి కాళ్ళు పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి అత్తయ్య, నేను అబద్ధం చెప్పాను, కానీ నేను అబద్ధం చెప్పింది మనోజ్ గురించి, నేను అప్పటికి మనోజ్ని ప్రేమిస్తున్నాను. ఒకరోజు నేను కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మీరు మీ కాబోయే కోడలి గురించి మాట్లాడుతున్నారు, మనోజ్కి కాబోయే భార్య గొప్పింటి అమ్మాయి అయ్యుండాలి, కోటీశ్వర్ల ఇంటి నుంచి రావాలి, ఒక్కదే కూతురవ్వాలి,
వాళ్ళని మనోజ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవరైనా పేదవాళ్ళు వచ్చినా సరే చెయ్యను అని మీరన్నారు. మనోజ్ని వదులుకోలేక మనోజ్ని ప్రేమించాను కాబట్టి మనోజ్ కోసం ఇలా అబద్ధం చెప్పాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఏంటి అబద్ధం చెప్పేది, నువ్వు చెప్పింది అబద్ధం కాదు, మోసం, నమ్మకమో ద్రోహం చేశావు, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, ఇంత పని చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం వస్తాడు. ఇంత మోసం చెయ్యాలని ఎలా అనుకున్నావమ్మా, అసలు నోటి వెంట ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు వచ్చాయి, ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్తూనే ఉన్నావు కదా నీ పుట్టింటి గురించి. అప్పటికి నేను ఎన్నోసార్లు ప్రభావతిని హెచ్చరించాను, వాళ్ళ నాన్న ఫోటో కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడించడం కానీ తను ఏమీ చేయడం లేదు, ఎందుకు ఇలా చేసిందని కూడా అన్నాను. అయినా సరే ప్రభావతి నీ మీద నమ్మకంతో నువ్వు మోసం చేయవని తను ఎప్పుడు కూడా నీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కదా. మీనా చేత నీకు అడ్డమైన చాకరీ చేయించింది, ఇంట్లో నీకు ఎంతో స్థాయి ఇచ్చింది, అయినా సరే నువ్వింత మోసం చేస్తావా, తన బిడ్డల కన్నా కూతురు కన్నా నిన్నే బాగా చూసుకుంది కదా అని అంటూ ఉంటే, అందుకేనండి చూసుకున్నాను కాబట్టి నన్ను ఇంత మోసం చేసింది, నన్ను మోసం చేసిన దీన్ని నేను ఇంట్లో ఉండనివ్వను, నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు, ఇంట్లో అడుగు పెట్టావంటే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలీదు, నీకు మనోజ్కి విడాకులు ఇప్పించి నేను మనోజ్ గాడికి ఇంకో పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా మనోజ్ దగ్గరికి వెళ్ళి, రోహిణి, మనోజ్ నీ మీద ఉన్న ప్రేమతోని ఇదంతా చేశాను, నన్ను నమ్ము, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు, నన్ను నమ్ము మనోజ్, నన్ను వదిలేయొద్దు అని అంటూ ఏడుస్తుంది, ప్రాధేయపడుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి అలా ఏడవడం తన మాటలకి అంతా కూడా కరిగిపోతాడు. ఏంటే వాణ్ణి బ్రతిమలాడుతున్నావు, వాడు నా కొడుకే, నేను ఎంత చెప్తే అంతే, వాడు నేను గీసిన గీతని అస్సలు కూడా దాటడం, పోవే బయటికి, నీకు గంటలో విడాకులు ఇప్పిచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అలాగే రోహిణి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏంటి ఇంకా నువ్వు నన్ను బ్రతిమలాడేది, పోతావా లేదా అని జుట్టు పట్టుకొని బయటికి గెంటైపోతూ ఉంటే అప్పుడే మనోజ్ ప్రభావతి చెయ్యి పట్టుకుంటాడు. ప్రభావతి చెయ్యి పట్టుకొని వదిలమ్మ రోహిణిని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, ఏంట్రా ఎందుకు వదలమంటున్నావు, అది చేసిన మోసం తెలుసుకొని ఇంకా దాన్ని నువ్వు బయటికి గెంటేయకుండా ఆపుదామనుకుంటున్నావా అని అంటూ ఉంటే, తను చేసిన తప్పేముంది, తనని నువ్వు బయటికి గెంటేయడానికి అని అడుగుతాడు మనోజ్. కళ్ళ ముందే తను చేసిన మోసం కనపడుతుంటే తను చేసిన తప్పేముందని అడుగుతావేంట్రా, నీకు అసలు బుద్ధుందా అని అంటుంది ప్రభావతి. అప్పుడే శృతి, ఏంటి మనోజ్, తను ఎంత అబద్ధం చెప్పింది, మీ ఆవిడ్ని చూసే కదా పాపం మీనాని నీ స్థాయి అంతా, తను మలేషియాలో తనకి ఆస్తులున్నాయి, బోల్డ్ కంపెనీలున్నాయి అంటూ ఎవరొచ్చినా సరే రోహిణిని చూపించి తన బ్యాక్గ్రౌండ్ చెప్పి మీనాని అవమానపరుస్తూనే ఉండేది ఆంటీ. ఇంకా నువ్వు రోహిణిని నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటే, చూడు శృతి, ఇది నా భార్య విషయం, నువ్వు జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటే, నీ భార్య విషయమే కానీ ఇది ఇంటి సమస్య, ఎన్నోసార్లు మీ ఆవిడ వంక పెట్టుకొని మా ఆవిడ్ని చాలా మాటలంది అమ్మ, మరి దానికేం సమాధానం చెప్తావో, ఎన్నోసార్లు మీనాని అవమానిస్తుంటే చూసి ఆనందపడింది తప్ప నీ భార్య నిజాన్ని బయట పెట్టిందా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏదైనా సరే తను అబద్ధం చెప్పినా మోసం చేసినా నా గురించే, నన్ను పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేసింది, తనుని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే తనతో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోతాను అని మనోజ్ అయితే అంటాడు. ఒకవేళ నాకు రెండో పెళ్లి చెయ్యాలని చూసినా, బలవంతంగా నన్ను తనతో విడదీసినా సరే నేను మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను అంటూ మనోజే తిరిగి ప్రభావతికి షాక్ ఇస్తాడు. అప్పుడే ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి, బాగా బుద్ధి చెప్పావురా, నీకు సపోర్ట్ చేసి నిన్ను ప్రతి విషయంలో వెనకేసుకుని వచ్చినందుకు చాలా బుద్ధి చెప్పావు, సరే మోసం చేసిన అది దాన్ని సపోర్ట్ చేస్తున్న నువ్వు నాకు అవసరం లేదు, ఇద్దరూ బయటికి పోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడే ఉన్న
అంటూ ఉంటాడు. ముంబై ముఖేష్ అయితే అసలు మనోజ్ ఇంతగా మోసం చేసేవాడా? బాలు, నీ మాటలు విని అతనికి నేను కాంట్రాక్ట్ ఇచ్చాను, కానీ ఈ రోజు నుంచి అతనితో మొత్తం కూడా డీల్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు అని మనోజ్కి ఇక బొంబాయి ముఖేష్ కూడా షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.